చూసారా అత్తయ్య గారు, అభి నిజంగానే బయటకు వెళ్ళిందా లేదా అని 100 ప్రశ్నలు వేశారు. ఇప్పుడు చూడండి, బయట లేదు, గదిలోనూ లేదు. అంటే అభి ఎక్కడికో బయటికి వెళ్ళినట్టే కదా. చూడండి, ఇప్పుడు ఫోన్ చేస్తాను, కనీసం ఆ కాల్ కూడా లిఫ్ట్ చేయదు. The subscriber cannot be reached at the moment. చూసారా, కాల్ కలవడం లేదు అత్తయ్య గారు. అంటే ఏకంగా స్విచ్ ఆఫ్ చేసి పెట్టినట్టుంది. మనం కాల్ చేసి డిస్టర్బ్ చెయ్యకూడదు కదా. ఫోన్ చేసి ఎలాంటి ప్రశ్నలు అడుగుతామో అని, ఎలాంటి సమాధానాలు చెప్పాలో అని చాలా ప్లానింగ్ చేసుకునే స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటుంది. అమ్మా, నాకొక డౌట్. ఏంటే? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వు అభి పిన్ని గురించి కావాలనే బ్యాడ్ చేసి నాన్నమ్మకి చెప్తున్నావు కదూ. ఏయ్, అభి గురించి నేనెందుకు బ్యాడ్ గా మాట్లాడతానే? అయినా నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు. అనవసరంగా పెద్దవాళ్ల విషయాల్లో కలెక్ట్ చేసుకుంటావేంటి? అత్తయ్య గారు, ఈ మధ్య నా కూతురు కూడా అభితో స్నేహం చేస్తోంది కదా, అందుకే ఈ అభి నా కూతుర్ని కూడా చెడగొడుతోంది. అమ్మా, అభి పిన్ని నన్నేమీ చెడగొట్టట్లేదు. ఇంకా చెప్పాలంటే నీకంటే మంచిగా మాట్లాడుతుంది, నీకన్నా మంచి మంచి కథలు చెప్తుంది, నాతో హోంవర్క్ కూడా చేయిస్తుంది. వీటిలో ఒక్కటైనా నువ్వు చేస్తావా? అమ్మో, నీకెన్నిసార్లు చెప్పాను వేరే వాళ్ల ముందు ఆ అమ్మ గురించి ఇలా మాట్లాడకూడదు అని. లలిత, చిన్నపిల్లలకి లోపలొకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి మాట్లాడడం రాదు. నీ కూతురే నీ దగ్గర ఇలా మాట్లాడుతోంది అంటే నువ్వు నీ కూతురుతో ఎంత గొప్పగా నడుచుకుంటున్నావో అర్థం చేసుకో. అత్తయ్య గారు, ఇది ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది. దీని గురించి వదిలేయండి. మనం అనవసరంగా టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. ఆ అభి మన దగ్గర ఏదో దాస్తుందని నాకు గట్టిగా నమ్మకం అత్తయ్య గారు.